ఓడిపోవడానికి గల కారణాలేంటి? ఇంటర్వ్యూ‌లోకి వెళ్ళే ముందు. అంటే 2 రకాలుగా విశ్లేషించొచ్చు. నిజంగా ప్రజల ఓట్లతోనే మేము ఓడిపోయామనంటే అదొక రకమైనటువంటి డిస్కషన్. దాంట్లోకి వెళ్ళేక ముందు మేమైతే ప్రజల ఓట్లతో ఓడిపోయామనైతే ఇప్పటికి భావించట్ల. హ్మ్. ఎందుక అంత స్టాండర్డ్‌గా చెప్పాల్సొస్తుందంటే, హ్మ్. దేశవ్యాప్తంగా ఓ చర్చ జరుగుతా ఉంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకి, అదే విధంగా మన పక్క రాష్ట్రం ఒరిస్సాలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అంటే అసెంబ్లీ, పార్లమెంట్‌లకి ఒకేసారి జరిగినటువంటి రాష్ట్రాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అనేది ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎన్‌డీఏ పక్షాలు కానటువంటి అందరూ ఆరోపిస్తున్నటువంటిది. దానికి బలంగా చేకూర్చే విధంగా ఎన్నికల కమిషన్ ఎన్నికలకి ముందు నుంచి వ్యవహరించినటువంటి తీరు ఆంధ్రప్రదేశ్‌లో. లైక్ పోస్టల్ బ్యాలెట్‌లో 6 దశల ఎన్నికలయిపోయినా గూడా దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్‌కి ఒక రూలు, ఆంధ్రప్రదేశ్‌లో ఒక రూలు. ఎన్నికలు పోలింగ్ రోజు పర్సెంటేజ్‌కి, కౌంటింగ్ రోజు పర్సెంటేజ్‌కి ఎలా డిఫరెన్స్ ఒస్తది? ఇప్పుడు మీరే ఒక పోలింగ్ బూత్‌లో 500 ఓట్లు పోలైతే, కౌంటింగ్ రోజు గూడా 500 ఓట్లే రావాలి. అది 490 రావటమో, లేదంటే 560 రావటమో ఉండదు గదా! అదే విధంగా వీవీప్యాట్‌లు ఏదైతే ఓట్లు లెక్కబెట్టినప్పుడు వీవీప్యాట్ స్లిప్‌లనేది కరెక్ట్‌గా రావాలి. సో, దాన్ని ఆల్రెడీ మాకు అనుమానం ఉందని జెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గావచ్చు, లేదంటే మాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్‌సీపీ కంటెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్‌లు అప్లై జేస్తే, మేము మాక్ పోలింగ్ నిర్వహిస్తాం గానీ, మేము వీవీప్యాట్ స్లిప్‌లు కౌంట్ జేయం అంటుంది. అంటే సంథింగ్ ఈస్ దేర్ అని అక్కడ అర్థమవుతుంది గదా! సో, కొన్ని పోలింగ్ బూతుల్లో జూసుకుంటా ఉంటే ఎక్స్‌పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ టైమ్ 500 మెజారిటీ వచ్చిన పోలింగ్ బూత్‌లో రివర్స్‌లో తెలుగుదేశానికి 500 మెజారిటీ కనపడుతుంది. హిందూపూర్‌లో అయితే ఒక వార్డ్‌లో కేవలం ఒక్క ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడినట్టుగా చూపిచ్చారు. మా ఏజెంట్లే ఇద్దరు కూర్చున్నారక్కడ. అసెంబ్లీకి సంబంధించి ఏజెంటు, పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించి ఏజెంట్ ఇద్దరు కూర్చోనున్నారు. మా పార్టీకి సంబంధించినటువంటి కన్వీనర్‌లుంటారు. ఎక్స్ కౌన్సిలర్‌లు, మా పార్టీ నాయకత్వం ఉంటది. మినిమమ్ అంటే 500 ఓట్లు, 200, 300 ఓట్లు మాకు సంబంధించే ఉంటాయి. కానీ ఒకే ఓటు పడిందని చూపిచ్చారు. సో, ఇవన్నీ చూసినప్పుడు ఈవీఎంల వల్ల ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వాళ్ళు గెలిచారు అనేది మేము బలంగా నమ్ముతున్నాం. ఇది బేసిక్‌గా అనుకుంటుంది. లేదు నిజంగా ఒకవేళ ప్రజల ఓట్లతోనే ఓడిపోయామా అనే దాని మీద నిజంగా విశ్లేషణ చేస్తే ఎందుకంటే 2 రకాలుగా విశ్లేషణ చేయాలి కాబట్టి. ఒకవేళ అలానే చేస్తే మేము చేసినటువంటి మంచి కంటే మా మీద దుష్ప్రచారం చేసినటువంటిది ప్రజలకు ఎక్కువగా రీచ్ అయింది. అంటే మేమింత మంచి చేశామని చెప్పి మేము చెప్పుకుంటా వెళ్ళాం. ఇదిగోండి మీ కుటుంబానికి మంచి జరిగితే మాకు ఓటేయమన్నాం. కానీ లేదండి ఈ మంచి కంటే మీకు చెడు ఎక్కువ జరుగుతుందని చెప్పి ఏదైతే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాకు వ్యతిరేకంగా, కొన్ని రాజకీయ పార్టీల గుంపు మాకు వ్యతిరేకంగా, వీళ్ళందరూ కలిసి దుష్ప్రచారం ఎక్కువ చేయటం వల్ల ప్రజల్లోకి అది వెళ్ళి, మాకు వ్యతిరేకంగాన్న ఓటు వేసుండాలి. లేదు అనంటే మేమిచ్చినటువంటి మేనిఫెస్టోకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైనా గూడా కొంత ఆశాజీవులుంటారు. అది మీరైనా, నేనైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రికగా ఉన్నటువంటి పెన్షన్ స్కీమ్. మేము ప్రతి నెల 1వ తారీఖున వాలంటీర్ల ద్వారా రూ. 3000 అందించాం. దాన్ని పెంచుతారు అనేది అందరూ అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి బడ్జెట్‌ని చూసి, ఇది మనం ఇప్పుడు పెంచటానికి సాధ్యపడేది కాదు. సో, నేను 2028లో 500 పెంచుతాను. సో, ఇప్పుడైతే నేనేం పెంచలేనని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు గారేంటి 4000 ఇచ్చేస్తా అప్పుడే. మళ్ళీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కూడా పెన్షన్‌లు ఇస్తా. అన్నప్పుడు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అంటే 50-60 సంవత్సరాల మధ్య కొత్తగా పెన్షన్ మనకొచ్చిద్ది అనుకున్న వాళ్ళు దాదాపుగా 19.5 లక్షల నుంచి 20 లక్షల మంది ఉన్నారు. అంటే అదనంగా 20 లక్షలు మాకు గూడా పెన్షన్ వచ్చేసిద్ది గదా! ఈ ప్రభుత్వం వస్తే అనే ఆశతో అన్న ఓటేసుండాలి. లేదంటే మీకు తెలుసు మహిళలు ఎక్కువ ఓటర్లు. అవును. దాదాపు 2,00,00,000 మంది పైనున్నారు. అవును. అవును. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కర్ణాటకలో సక్సెస్ అయింది. అదే విధంగా తెలంగాణలో సక్సెస్ అయింది. అంటే సక్సెస్ అంటే ఆ పథకంకి ఓట్లు పడ్డాయని. లాస్ట్ టైమ్ అంటే లాస్ట్ గవర్నమెంట్‌లో కూడా మీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు బేసిక్‌గా మహిళలకి అంటే మహిళల్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఎక్కువగా స్కీమ్స్ అనేవి ప్రవేశపెట్టారు. అండ్ బేసిక్‌గా అవి సక్సెస్ అయ్యాయి కూడా. అంటే మేము చేసిన కొన్ని గ్రౌండ్ రిపోర్ట్స్‌లో మా వరకు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే ఆబ్వియస్‌గా మాకు ఇచ్చిన మాట ప్రకారం టైమ్ టు టైమ్ డబ్బులు పడుతున్నాయి. సో, ఇబ్బందులు లేకుండా ఈవెన్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి కూడా మంచి పాజిటివ్ రిజల్ట్సే కనిపించాయి. బట్ ఎందుకు? అంటే ఇప్పుడు నేనంటాను ఇప్పటికి గూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెగెటివ్ ఉందనంటే నేను నమ్మను. కాబట్టి మీరు మీడియా ద్వారా గూడా ఎంక్వైరీ జేసుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే చంపేస్తున్నటువంటి రోజులు నడుస్తా ఉన్నాయి ఈరోజు. గుంటూరులో మాచర్ల మాచర్ల ఏంటి మీకక్కడ ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దాని మీద దాడులు జేయటం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం జేయటం, హ్మ్. ఇవన్నీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. హ్మ్. హ్మ్. చేస్తున్నా గూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకొస్తే హ్మ్. వేలాదిగా వస్తున్నటువంటి జనాలు.
రషీద్ అనే అతను అక్కడ నడి రోడ్డు మీద చంపితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వాళ్ళిద్దరు కూడా పరామర్శకెళ్తుంటే వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన కార్యకర్తలే అని విన్నాను నేను. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు కూడా. ఇద్దరు ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే. కానీ ప్రస్తుతం అతను తెలుగుదేశంలో ఉన్నారు. ఎవరైతే చంపాడో హ్మ్. అతను తెలుగుదేశంలో ఉన్నాడు. హ్మ్. దాదాపుగా 1.5 ఇయర్ బ్యాక్ తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు. హ్మ్. సో అక్కడి నుంచి ఆధిపత్య పోరు నడుస్తా ఉంది. హ్మ్. సో పార్టీల మధ్య వైరంగా దాన్ని ఇద్దరు అంతకుముందు ఒకే పార్టీలో ఉన్నా కూడా హ్మ్. పార్టీల మధ్య వైరంగా ఇప్పుడు అవతల పార్టీలోకి వెళ్ళిన తర్వాత హ్మ్. పార్టీల మధ్య వైరంగా అతను చంపాడు. హ్మ్. సో నేను ఇక్కడ బేసిక్ గా ఉన్నాను, మీరు తెలుగుదేశం వైసీపీ అనొద్దు. హ్మ్. ఇది చంపింది తప్పు కదా, దాని మీద మేము తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని చెప్పట్లా. హ్మ్. వాడు ఈ పార్టీ వీడి ఈ పార్టీ ఏంటి, అది కాదు కదా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం హ్మ్. చెప్పాల్సినటువంటిది. హ్మ్. సో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే వేలాదిగా వస్తున్నటువంటి ప్రజానీకాన్ని మీరు చూస్తా ఉన్నారు. హ్మ్. మనం విశాఖపట్నంలో పరామర్శకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా హ్మ్. ఈవెన్ ఎయిర్పోర్ట్లకి వెళ్ళినా వందలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం. గత వారం రోజుల నుంచి ఎక్కడ వైఎస్ జగన్ గారు కనిపించినటువంటి వైనం కూడా కనబడుతుంది. అలాగే షర్మిల గారు కూడా ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువగా వ్యాఖ్యలు అనేది చేస్తున్నారు. ఎందుకని అంటే సొంత చెల్లెయుండి కూడా అన్న మీద అంత తీవ్ర విమర్శలు చేయడానికి గల కారణాలు అసలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనపట్టలేదు అన్నారు కదా, హ్మ్. విజయవాడకు సంబంధించి వచ్చినటువంటి వరదల్లో హ్మ్. వరదలు వచ్చినటువంటి రెండో రోజే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటే బెంగళూరు నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి హ్మ్. ఆ ప్రాంతాలకి వెళ్ళి హ్మ్. వాళ్ళందరినీ కలవటం జరిగింది. హ్మ్. అదే విధంగా తర్వాత మళ్ళీ ఇంకొక రోజు కూడా అదే వరద ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. హ్మ్. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనే నిరంతరం ఉన్నాడు. హ్మ్. ప్రజలు సంక్షేమ పథకాల రూపంలో కావచ్చు, అంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రతి యాక్టివిటీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేరువలోనే ఉన్నారు. హ్మ్. సరే మా మీద విమర్శలు చేసే షర్మిల గారి గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. ఎందుకంటే చిన్నామను మనం ఎక్కువ డిస్కస్ చేసి పెద్దామని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 0, ఈ రోజు 2014లో ఈ 0, రోజు ఈ 19లో రోజు 0. ఓడిపోవడానికి గల కారణాలు ఎవరు అంటే చెల్లి కూడా ఒకంతకు కారణమా అని గట్టిగా వినపడుతుంది. అసలు నథింగ్ అంటా నేను. ఆమె గెలవలేనప్పుడు ఆమె మమ్మల్ని ఓడగొట్టేదేంది? ఆమె గెలవలేదు. అంటే అన్న మీద విమర్శలు చేయడం కూడా ఆమె మా మీద ఆరోపణలు చేసి వివేకానంద రెడ్డి గారి ఇష్యూనో లేదంటే ఇంకోటో ఆరోపణలు చేసి ఆమె పోటీ చేసిన కడపలోనే ఆమె గెలవనప్పుడు ఆమె మమ్మల్ని ఓడగొట్టేదేంది? మాకు 40% ఓటింగ్ వచ్చింది. ఈరోజు మాకు ప్రత్యర్థి అన్ని రాజకీయ పార్టీలు. అందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి అనే ఒక శక్తిని ఎదుర్కోవాలంటే మన ఒక్కళ్ళ వల్ల కాదని చెప్పి 3 పార్టీలు డైరెక్ట్ పొత్తు, ఇంకొక 3 పార్టీలు ఇండైరెక్ట్ పొత్తు. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ డైరెక్ట్ పొత్తు. దానికి కాంగ్రెస్ షర్మిల ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు, కమ్యూనిస్టులు సిపిఐ, సిపిఎం కూడా ఇండైరెక్ట్ గా మద్దతు. అంటే 6 పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని ఎన్నికలకు వచ్చినాయి. మేము సింగిల్ గా వచ్చి 40% ఓట్లు తెచ్చుకున్నాం. సీట్లు 11 వచ్చి ఉండొచ్చు, కానీ 40% ఓటింగ్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో మేము ప్రజల్లో ఉన్నాం. మా పార్టీకి సంబంధించి మేము ముందు నుంచి ఒకటే సిద్ధాంతంతో ఉన్నాం. ఓడిపోవటం గెలవటం ఇవన్నీ సహజం ఎన్నికల్లో. ఎందుకంటే మేము 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయి 29లో గెలుస్తాం. ఆబ్వియస్లీ పొలిటికల్ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నాడు, ఓడిపోతున్నాడు, గెలుస్తున్నాడు, ఓడిపోతున్నాడు. సహజంగా ఇప్పుడు ఒక ఎలక్షన్లో ఓడిపోవచ్చు, ఒక ఎలక్షన్లో గెలవచ్చు. దానికి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయిందనో లేదంటే మా మీద ఏదో పిచ్చి పిచ్చి విమర్శలు. షర్మిల గారు ఏమని చేస్తారు విమర్శలు? నువ్వు ఎవరి మీద విమర్శ చేయాలి? ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తావా? అధికార పార్టీ మీద విమర్శ చేస్తావా? ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చినాయి, దానికి కారణం ఎవరు? వరదల వల్ల మునిగిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటే న్యాచురల్ డిజాస్టర్ కదా. న్యాచురల్ డిజాస్టర్ కాదు అది. న్యాచురల్ డిజాస్టర్ అంటే మీరు అన్నట్టుగా అసలు మనం ఊహించకుండా వచ్చేటటువంటి ప్రకృతి విపత్తు అయితే, సడన్ గా వచ్చేసేటటువంటి విపత్తులు అయితే మీరు జరిగిపోయింది అనొచ్చు. కానీ ఇది వరదలు వస్తున్నాయి అని చెప్పి బేసిక్ గా టీవీలు చూసే వాళ్ళందరికీ అర్థమైంది కదా, వర్షాలు ఎలా పడుతున్నాయి ఏంటనేది. రోజుకి ఇంత సోషల్ మీడియా యుగంలో పక్కన తెలంగాణకు సంబంధించి వర్షాలు పడతా ఉన్నాయి, ఖమ్మంలో హెవీ ఫ్లడ్స్ వస్తా ఉన్నాయి. దాని ఎఫెక్ట్ నెక్స్ట్ విజయవాడ మీద పడిద్ది అనేది బేసిక్ గా కొంచెం అన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమయ్యే అంశం. దాంట్లో ఇది సెప్టెంబర్ 1వ తారీఖు మునిగింది విజయవాడ. ఈ రోజు సెప్టెంబర్ 10వ తారీఖు మనం ఇంటర్వ్యూ చేస్తుంది, అంటే 10 రోజులు. సెప్టెంబర్ 1 కంటే ముందే ఆగస్టు 30వ తారీఖునే బుడమేరుకు సంబంధించినటువంటి ఆ వాగుకి అప్పటికే 15,000-20,000 క్యూసెక్లు వాటర్ వస్తా ఉంది. ఆ 15,000-20,000 క్యూసెక్లు వాటర్ వస్తున్నప్పుడు పైన కూడా ఇంకా కృష్ణానదికి కూడా వరద వస్తుందండి ఇన్ఫర్మేషన్ మనకు వస్తా. ఆల్రెడీ 80,000-90,000 క్యూసెక్లు వస్తున్నప్పుడు బుడమేరు ఫ్లడ్ లో ఒకేసారి మీరు గేట్లు ఎత్తకుండా, అంటే మీరు 31వ తారీఖు నైట్ ఎత్తకుండా గేట్లు 30వ తారీఖే కొంచెం పైకి గేట్లు ఎత్తి, అంటే 11 గేట్లలో 11 అడుగులు ఎత్తు కాకుండా 5 అడుగులు 4 అడుగులు ఎత్తు వచ్చిన ఫ్లడ్ ను పంపించేయచ్చు. తర్వాత వచ్చే ఫ్లడ్ అంతా పంపించేస్తే అప్పుడు వచ్చే క్యూసెక్లు తగ్గుతా ఉంటాయి. అలా కాకుండా మీరు అక్కడే స్టోరేజ్ పెట్టుకొని, అంటే అక్కడ 20,000-30,000 క్యూసెక్లు స్టోరేజ్ పెట్టుకొని పైనుంచి ఇంకో 20,000-30,000 వస్తే ఒకేసారి గేట్లు ఎత్తే ఇది ప్రమాదం అనే విషయం
ఈ ఇరిగేషన్ వాళ్ళకి కాదండి, బేసిక్ గా ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా తెలిసేటటువంటి ఇన్ఫర్మేషన్. రైట్. ముందుగానే సహాయక చర్యలు అనేది అయితే చేపట్టాలి. ముందుగానే అలర్ట్ అవ్వాలి. బట్ అది ఎక్కడైతే కనిపించలేదు. ప్రభుత్వ సెక్రటరీ స్వయంగా చెప్పాడు. ఏమని? ఉమ్, ఆర్పి సిసోడి ఏం చెప్పాడు? ఉమ్, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఉమ్, కానీ మేము 2 లక్షల మంది అని ఎక్కడ తరలిస్తాం, తరలించలేం కదా. ఉమ్, ఇదే చెప్పేది. మీరు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకి వాళ్ళు వాళ్ళ బంధువుల ఇళ్ళకో, ఆ అవును. జిల్లాలోనో వేరే జిల్లాలోనో వేరే ప్రాంతాలకు వాళ్ళ బంధువుల ఇళ్ళకి సగం మంది వెళ్ళిపోతారు. ట్రూ ట్రూ. ట్రూ. అవును. ఉమ్, 2 మీకు స్కూల్స్, ఉమ్, కాలేజెస్, ఉమ్, లేదంటే మీరు అన్నట్టు కమ్యూనిటీ హాల్స్, ఉమ్, ఇవన్నీ 2, 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఉన్నటువంటి బిల్డింగ్లు చాలా ఉన్నాయి. ఉమ్, ఉమ్, సో అట్లాంటి ప్రాంతాలకు తరలించవచ్చు కొంతమందిని. ఉమ్, ఇవి కదా మీరు చేయాల్సినటువంటి సహాయ చర్యలు. అవి చేయకుండా వస్తుందని తెలుసు, పోతే పోనండి వాళ్ళ ప్రాణాలతో మాకేం సంబంధం అని వదిలేసి, ఈరోజు ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్. చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వల్ల తన స్వార్థంతో వచ్చినటువంటి వరద. లేదంటే వరదలు ఎప్పుడు విజయవాడకు రాలేదా? ఎప్పుడైనా మునిగిందా? ఆంధ్రప్రదేశ్లోను భారతదేశంలో ఎప్పుడు వరదలు రాలేదా? ఎప్పుడైనా ఈ విధంగా ఇంత ప్రాణ నష్టం ఇంత జరిగిందా? లేదు. 10 రోజులైనా ఇంకా మోకాల్లోతు నీళ్లుంటే ప్రభుత్వం ఏం పని చేసినట్టు?